రేపటి నుండి 2036 వరకు కన్యా రాశి వారి జీవితంలోకి ఒక వ్యక్తి వచ్చేశాడు. ఇక మీరు నక్కతోక తొక్కినట్లే. రేపటి నుంచి 2036 వరకు కన్యా రాశి వారి జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నాడు. ఇక మీరు నక్కతోక తొక్కినట్లే. మీ జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి? మరి కన్యా రాశి వారి యొక్క జీవితంలో వచ్చే మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి? అలాగే వీరి జీవితం ఎలాంటి మలుపులు తిరగబోతుంది? ఈ అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. కన్యా రాశి వారు నక్కతోక తొక్కినట్లే. అలాగే అదృష్టం అనేది వీరిని వరించబోతుంది. వీరి తలరాత మారబోతుంది. వీరి యొక్క జీవితంలో నుదుటి రాతను మార్చే వ్యక్తి రాబోతున్నారు. ఈ రాశి వారికి అన్నీ కూడా శుభాలు అనేవి కలగబోతున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రేపటి నుంచి 2036 వరకు కన్యా రాశి వారి జీవితంలో పెను మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కన్యా రాశి జాతకులు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారు, కానీ వారి యొక్క జీవితంలో రాబోయే కాలంలో ఎంతో అదృష్టం పొందబోతున్నారు. రేపటి నుంచి 2036 వరకు కన్యా రాశి వారి జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నాడు. ఇక మీరు నక్కతోక తొక్కినట్లే. మీ జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి? మరి కన్యా రాశి వారి యొక్క జీవితంలో వచ్చే మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి? అలాగే వీరి జీవితం ఎలాంటి మలుపులు తిరగబోతుంది? ఈ అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. కన్యా రాశి వారు నక్కతోక తొక్కినట్లే. అలాగే అదృష్టం అనేది వీరిని వరించబోతుంది. వీరి తలరాత మారబోతుంది. వీరి యొక్క జీవితంలో నుదుటి రాతను మార్చే వ్యక్తి రాబోతున్నారు. ఈ రాశి వారికి అన్నీ కూడా శుభాలు అనేవి కలగబోతున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రేపటి నుంచి 2036 వరకు కన్యా రాశి వారి జీవితంలో పెను మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కన్యా రాశి జాతకులు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారు, కానీ వారి యొక్క జీవితంలో రాబోయే కాలంలో ఎంతో అదృష్టం పొందబోతున్నారు. కన్యా రాశి వారి అదృష్టం అనేది వీళ్ళు పట్టిందల్లా బంగారంగా మారబోతుంది. ఎవరు ఏ పని చేసినా కూడా, ఏ కార్యాన్ని తలపెట్టినా కూడా వీరికి చాలా లాభదాయకంగా ఉంటుందని చెప్పడంలో సందేహమే లేదు. చేసే ప్రతి పనిలోనూ వ్యత్యాన్ని పొందుతారు. మారుతున్నటువంటి గ్రహస్థితులు అనేవి ఈ కన్యా రాశి వారి జీవితంలో అనుకూలమైనటువంటి మార్పులు తీసుకొస్తాయి. అవి చాలా వరకు కూడా ఆర్థికపరమైనటు వంటి మార్పులుగా ఉండబోతున్నాయి. ఆర్థికపరంగా మీరు ఇప్పటి వరకు ఉన్నటువంటి స్థితి కంటే కూడా ఉన్నతమైన స్థితికి వెళ్ళడం అనేది జరుగుతుంది. అంతే కాకుండా వీరి యొక్క జీవితంలో మీరు తలపెట్టిన లేదా మీరు పెట్టుబడి పెట్టినటువంటి ప్రతి రంగంలోనూ మీరు విజయాన్ని సాధిస్తారు. వీరి యొక్క పెట్టుబడులకు లాభాలు అనేవి పూర్తిగా రావడం జరుగుతుంది. అలాగే కొన్ని సందర్భాల్లో వీరి యొక్క ప్రమేయం లేకుండా ఆదాయాన్ని కూడా పొందుతారు. అది ఎలా అంటే, అక్కడ ఫలానా చోట ఫలానా స్థలం చాలా తక్కువ రేటుకి దొరుకుతుందంట అని మీరు ఎవరికో చెప్తారు. అలా చెప్పినప్పుడు ఏం జరుగుతుందంటే, వాళ్ళు వెళ్ళి ఆ స్థలాన్ని కొనుగోలు చేయడం ద్వారా వారికి తక్కువ రేట్లోనే వారు అనుకున్న స్థలం వారికి అందడంతో వారి సంతోషం కొద్దీ మీకు ఎంతో కొంత మనీ అనేది మీడియేటింగ్గా ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి సందర్భాలు జరుగుతాయి. అంటే ఇదే అని కాదు, ఇలాంటి సందర్భాలు ఎదురు అవడం వల్ల మీ ప్రమేయం లేకుండానే మీరు లాభాన్ని అనేది పొందుతారు అని చెప్పుకోవచ్చు. ఆర్థికమైనటువంటి సులభమైన మార్గాలు అనేవి కనిపిస్తాయి. లేదా పొలాలు కొనుక్కోవడం, మంచి కంపెనీ స్థాపించడం, ఇలా అనేకమైనటు వంటి విధాలుగా ఆర్థికపరమైన అభివృద్ధి, మిమ్మల్ని హేళన చేసిన వాళ్ళకి, మిమ్మల్ని చీ కొట్టిన వాళ్ళకి, లేదా మీకు సహాయం చేయడానికి మిమ్మల్ని చులకనగా చూసిను వాళ్ళకి సమాధానం చెప్పే విధంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. మీకు ఉన్నటువంటి బ్యాంకు లోన్లు ఇంకా రుణ సమస్యలు ఇవన్నీ కూడా ఈ సమయంలో తీరబోతున్నాయి. బ్యాంకుల్లో మీరు చేసినటువంటి అప్పెలన్నీ ఒకే పేమెంట్లో క్లియర్ చేసుకునేటటువంటి పరిస్థితులు కూడా మీకు ఏర్పడబోతున్నాయి. అలాగే ఎవరైతే బ్యాంకు లోన్ల కోసం తిరుగుతూ ఉన్నారో అలాంటి వారికి లోన్ శాంక్షన్ అవ్వడం ద్వారా వారికి కావలసినటువంటి అమౌంట్ వారి చేతికి రావడం జరుగుతుంది.
అదేవిధంగా ఆర్థిక పరంగా ఈ విషయంలో మనం సక్సీడ్ అవుతామో లేదో అనుకున్నటువంటి విషయాల్లో కూడా మీరు ఆర్థిక పరంగా సక్సీడ్ అవ్వడం జరుగుతుంది. ఈ రకంగా అనేక రకాలుగా ముఖ్యంగా ఆర్థికపరమైన అభివృద్ధిని కన్యా రాశి వారు చూస్తారు. అంతేకాకుండా కోర్టు కేసుల్లో తగాదాల్లో ఉన్నటువంటి భూములు కానివ్వండి, ఇల్లు స్థలాలు కానివ్వండి, పొలాలు కానివ్వండి, ఇలా ఏవైనా సరే అనుకూలమైనటువంటి తీర్పు రావడంతో కన్యా రాశి వారికి ఈ విధంగా కూడా కలిసి రాబోతోందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహము లేదు. అలాగే ఈ కన్యా రాశి వారు ఎంతో కాలంగా చేస్తున్నటువంటి గృహ నిర్మాణాన్ని ఆపేయడం జరిగింది. అలా ఆపడానికి కారణం చేతిలో ఉన్నటువంటి డబ్బు అయిపోవడం, లేకపోతే పని చేసేవాళ్లు రాకపోవడం, ఇలా అనేక సమస్యల వల్ల ఈ యొక్క కన్యా రాశివారు మొదలు పెట్టినటువంటి పనులు ఆగిపోవడం జరుగుతుంది. అలా ఆగిపోవడం వలన ఈ యొక్క కన్యా రాశివారు ఎంతో దిగులు పడ్డారు ఇప్పటి వరకు. అయితే ఇప్పటి నుంచి మాత్రం ఆ పనులు ముందుకు సాగడం అనేది జరుగుతుంది. అలా ముందుకు సాగడం వల్ల ఊహించని విధంగా, మీరు అనుకోని విధంగా ఈ యొక్క పనులన్నీ కూడా చాలా చక్కగా, ఎక్కడ ఆటంకం లేకుండా మీరు పూర్తి చేసుకుంటారు. చాలా హ్యాపీగా వీరి యొక్క లైఫ్ని లీడ్ చేస్తారు. ఈ యొక్క ఇంటి నిర్మాణం పూర్తవడం, లేదా మీరు అనుకున్నటువంటి ఆర్థికపరమైన అభివృద్ధికి దోహదపడేటటువంటి నిర్మాణాలు పూర్తి చేసుకోవడం, అంటే షాపింగ్ కాంప్లెక్స్ లాంటివి కట్టడం కానీ ఇలాంటివి జరుగుతాయి. వీటి వల్ల వచ్చేటువంటి లాభం అనేది వీరికి ఆర్థికపరంగా అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క కన్యా రాశిలో జన్మించిన వారు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని కానీ, లేదా ఉద్యోగాలు చేయాలని కానీ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి ఊహించని విధంగా చాలా చక్కగా కలిసి రాబోతుంది. వీరు వీసా ప్రాసెస్లో కానీ, లేకపోతే పాస్పోర్ట్కి సంబంధించిన ప్రాసెస్లో కానీ, అలాగే ప్రయాణానికి సంబంధించిన ఆర్థికపరమైన ఇబ్బందుల్ని అధిగమించుకొని చాలా చక్కగా వీరు విదేశీ ప్రయాణాలు చేయడం జరుగుతుంది. విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్లేవారికి ఊహించిన దానికంటే కూడా ఎక్కువ ప్యాకేజ్ తోటి జాబ్ రావడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరైతే విదేశాలకు వెళ్లి చదువుకోవాలి అనుకుంటున్నారో అలాంటి వాళ్లకు కూడా స్కాలర్షిప్స్తో కూడినటువంటి చదువు అనేది రావడంతో పాటు వారికి వచ్చేటటువంటి వీసా కూడా, జాబ్ కూడా చేసుకోవడానికి, అంటే పార్ట్ టైం జాబ్స్ చేసుకుని వాళ్ళ చదువు పూర్తి చేసుకోవడానికి తగ్గట్టుగా వీసా రావటం జరుగుతుంది. ఇవన్నీ కూడా అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కన్యా రాశి వారికి కలిగింప చేస్తున్నాయి అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. చేసే ప్రతి పనిలో కూడా ఈ కన్యా రాశి వారు చాలా చక్కగా వారి యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. ఇలా చేసేటటువంటి ప్రతి ప్రయత్నంలో విజయం సాధించడం వల్ల కన్యా రాశి వారిని చూసి మిగతా వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. సో ఇలాంటి ఏడుపులు మీకు తగలకుండా ఉండడానికి మీరు కొన్ని జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా తీసుకోవాలి. వీలైనప్పుడల్లా శనీశ్వర ఆలయానికి వెళ్లి చక్కగా మీరు అభిషేకం, అంటే తైలాభిషేకం చేస్తూ ఉండడం మీకు చాలా మంచిది. అలాగే సోమవారం శివాలయానికి వెళ్ళండి. అక్కడ శివునికి అభిషేకం చేయండి. అభిషేక ప్రియుడు అయినటువంటి ఆ పరమశివుడు మీపై ఉండేటటువంటి ఎలాంటి చెడునైనా సరే దూరంగా నెట్టి వేస్తాడు. అలాగే మీకు వీలైనంత వరకు దానధర్మాలు చేయడానికి ప్రయత్నించండి. ఆర్థిక పరంగా మీరు అభివృద్ధిని పొందుతున్నాం అనుకున్న సమయంలో ఖచ్చితంగా మీ యొక్క జీవితాన్ని ముందుకు తీసుకువెళ్లేటప్పుడు వెనక్కి లాగేటటువంటి చెడు శక్తులు ఉంటూనే ఉంటాయి. అలాగే మీ యొక్క లైఫ్లో చాలా వరకు కూడా అలాంటి వారు ఉంటారు. మీరు పైకి వెళ్తున్నాం సరే కానీ ఏడ్చేవాళ్ళు ఏడుపులు తగులుతూ ఉంటాయి, లేదా మీకంటే తక్కువగా ఉన్న వాళ్ళ ఏడుపులు అనేవి మీకు తగులుతూ ఉంటాయి, లేదా వాళ్ళు గబుక్కున అయ్యో వీళ్ళు చాలా బాగున్నారు కదా, మనకు ఇది లేదు అది లేదు అని బాధపడే వాళ్ళు ఉంటూ ఉంటారు. సో అలాంటి వారందరూ కూడా అనుకునేటటువంటి చిన్న మాటైనా మీకు చెడుగా తగిలి చెడు పరిణమించకుండా ఉండటం కోసం మీకు ఉన్న దాంట్లోనే ఇతరులకి దానం చేయడం చాలా మంచిది. అలాగే మీరు చిల్లర దానం ఎక్కువగా చేయండి. మీరు వీలైనన్ని కాయిన్స్ తీసుకొని చక్కగా గుడి దగ్గర ఉన్నటువంటి యాచకులకు ఆ కాయిన్స్ని ఇవ్వండి. ఇంకా అన్నదానం కూడా చేయండి. మీరు అన్నదానం చేస్తే కనుక ఖచ్చితంగా మీరు చాలా వరకు కూడా ఒక మంచి రెమెడీ చేసినట్టే లెక్కన్నమాట. మీ లైఫ్లో ఉన్నటువంటి చెడు అంతా కూడా పోతుంది. చాలా చక్కగా మీ జీవితంలో ఉన్నటువంటి నరదిష్టి
నరఘోష లాంటివి పోవడంతో పాటు మీ జీవితం ముందుకు వెళ్ళడానికి ఆశీస్సులు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పటి నుంచి కన్యా రాశి వారి జీవితం చాలా చక్కగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అలాగే 2036 వరకు కూడా ఈ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండడం వల్ల ఈ కన్యా రాశి వారికి బాగా కలిసి వస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.